హాయ్ అండి. వండి అయితే పగలగొట్టేసినాము. ఇదిగో 3 కేజీల 800 ఉంది. ఇదైతే ముడుపు కట్టి దేవుని కాడ పెట్టినా. ఇది కూడా వేసేస్తాము. చూడండి ఎన్ని రకాల 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయో. మీకు ఒక చిన్న విషయము, ఇలాంటి 1 రూపీ గానే మీకు వచ్చిందంటే ఎప్పుడు దాన్ని ఖర్చు చేయకండి ఫ్రెండ్స్. మీరు వాడుకునే పర్సులో కానీ మీ బీరువాలో కానీ మీకు అందుబాటులో ఎప్పుడైతే ఏదైతే అందుబాటులో వాడుకుంటూ ఉంటారో చిల్లర అందులో వేస్తూ ఉంటారో అందులో బేస్ పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు అందులో చిల్లర తక్కువ రానే రాదండి. మీకు ఏది అవసరమన్నా అందులో చేయి పెడితే చిల్లర ఎప్పుడు ఉన్నే ఉంటుంది. ఎప్పుడు ఖాళీ కాదు మీ పర్సు. ఓకేనా? ఇలాంటి కాయిన్స్ మీకు వస్తే ఎవరికి ఇవ్వకండి, ఇంట్లో భద్రపరచుకోండి. మీరు వాడుకుంటే పర్సులో అయినా పెట్టుకోండి. ఓకేనా? ఇది మంచి లక్కీ రూపాయి కాయిన్. ఇది నేను చాలా చూసినాను దీంతో, అందుకని ఇవే సుమారుగా 100 దాకా ఉంటాయి. నేను ఎవరికి ఇవ్వను ఇప్పుడైతే ఇవి. కానీ మనం ఖచ్చితంగా ఖర్చు చేయాలి, కానీ చిన్న దాంట్లో ఖర్చు చేయకూడదు. ఎక్కువ డబ్బులు ఉండే దాంట్లో మళ్ళీ వేసేయాలి. ఒకవేళ ఇలాంటివి మనం ఖర్చు పెట్టుకోకుండా ఎత్తిపెట్టామంటే ఏదో బంగారు పాడు కొన్న విన్నప్పుడు ఇచ్చేసి తీసుకోవాలి. 1, 2 ఖర్చు చేసుకోకూడదు. ఇప్పుడైతే దేవుని వండీలు వేస్తున్నాను కాబట్టి అన్నీ ఎత్తవి దేవుని వండీలు వేసేస్తున్నా. ఇవి కూడా 100 దాకా ఉన్నాయి ఇవి. ఓకేనా? ఇది ముఖ్యమైన విషయం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు కూడా చేర్చి పెట్టుకోండి దేవుని నామమున. మీ ఇంట్లో కూడా సమృద్ధి కలుగునుగాక. బాయ్.